మన దేశంలో ఫారినర్స్ ఇన్వెస్ట్ చేయడానికి హెసిటేట్ చేస్తున్నారా? ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియన్ ఎకానమీ పైన విశ్వాసాన్ని కోల్పోతున్నారా? సో ఈ ప్రశ్నలకు ఆన్సర్ దొరకాలంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ ఇన్ ఇండియన్ ఎకానమీని స్టడీ చేయాలి. అఫ్కోర్స్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ ఇండియాలోకి రావడము పోవడం అనేది ఇండియన్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్ పైనే ఆధారపడాలని ఏమీ రూల్ లేదు. ఇతర ఎకానమీస్లో ఉండే ఆపర్చునిటీస్ కూడా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ని డిటర్మైన్ చేస్తాయి. కేవలం మన ఇండియన్ ఎకానమీ మీద కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు. కానీ ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ని మనం స్టడీ చేస్తే ఇవాళ రూపాయి పతనానికి ఎవరు కారణము అనేది అర్థమవుతుంది. సో రూపాయి పతనానికి మనం ఎక్కువ పెట్రోల్ డీజిల్ వాడితే, మనం ఎక్కువ గోల్డ్ కొంటే, మనం ఎక్కువ ఫారిన్ వస్తువులు కొంటే, మనం ఏదో ఫారిన్ ట్రావెల్ చేస్తే, వీటి వల్ల కాదు మన దేశంలో డాలర్ క్రైసిస్ ఏర్పడి రూపాయి దెబ్బతినటానికి. మన ప్రైమ్ మినిస్టర్ పొదుపు చర్యల్లో భాగంగా ఇవన్నీ చేయమంటున్నారు, చేయాలి, మంచిదే. అవి కూడా కొంతమేర కంట్రిబ్యూట్ చేస్తున్నాయి కనుక. కానీ అసలు కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది స్టడీ చేస్తే అర్థమవుతుంది. ఇవాళ మన రూపాయి పతనానికి అతిపెద్ద కారణం ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోకి ఎంత వస్తుంది, ఎంత పోతుంది, దీని మధ్య ఉన్న తేడా చూస్తే అర్థమవుతుంది. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియన్ ఎకానమీలోకి వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. సో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేదాన్ని ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్ అంటాం, పోయేదాన్ని అవుట్ఫ్లోస్ అంటాం. ఈ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, రెండవది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ, మొదటిది ఎఫ్పిఐ. ఎఫ్పిఐ అంటే మన స్టాక్ మార్కెట్లోకి వచ్చే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్. సో దీని స్వభావమే వోలటైల్గా ఉంటుంది. అందుకే దీన్ని ఫుట్ లూజ్ క్యాపిటల్ అంటారు, కాళ్ళు నిలవని పెట్టుబడులని. బటర్ఫ్లై క్యాపిటల్ అంటారు, సీతాకోక చిలుక పెట్టుబడులని. అందువల్ల ఆ ఎఫ్పిఐ పోవడము రావడాన్ని మనం అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో చిన్న సెంటిమెంట్తో కూడా మన స్టాక్ మార్కెట్ను వదిలి వెళ్తూ ఉంటాయి. సో ఇటీవల కాలంలో ఇండియన్ స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి భారీ ఎత్తున ఫారిన్ ఇన్వెస్టర్ వెళ్ళిపోతున్నాడు. దీనికి కారణం ఏంటి అనేది కూడా నేను వివరంగా ఇతర వీడియోలో చెప్పాను. ప్రైస్ పర్ ఎర్నింగ్ రేషియో అంటారు. అంటే ఇండియాలో ఒక కంపెనీ, ఒక ఫారిన్ కంపెనీ సబ్సిడరీ కావచ్చు, ఒకే సెక్టార్లో ఒకే లెవెల్లో ఉన్న కంపెనీలు కావచ్చు. అమెరికాలో ఒక ఐటీ కంపెనీ, ఇండియాలో ఒక ఐటీ కంపెనీ, సేమ్ లెవెల్లో బిజినెస్ ప్రాస్పెక్ట్స్ ఉన్న కంపెనీ కావచ్చు. ఈ రెండింటి షేర్ ప్రైస్లో భారీ వ్యత్యాసం ఉన్నప్పుడు, ఉదాహరణకు ఇండియా స్టాక్ మార్కెట్లో భారీ ధర ఉండి ఇతర దేశాల స్టాక్ మార్కెట్లో తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ అమ్మేసి అక్కడ కొంటారు. నేను లెక్కలతో సహా ఇద్దరు చెప్పాను. ప్రైస్ పర్ ఎర్నింగ్ రేషియో ఇండియాలో చాలా ఎక్కువ ఉంది అమెరికన్ మార్కెట్తో పోలిస్తే, ఎమర్జింగ్ మార్కెట్స్తో పోలిస్తే. అందుకే ఇండియాలో అమ్మి ఇతర దేశాల స్టాక్ మార్కెట్లో ఫారిన్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. దీన్నే అసెట్ ఆర్బిట్రాజ్ అంటారు. అందువల్ల నేను ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లోకి వచ్చే పెట్టుబడుల పైన గతంలో మాట్లాడాను. ఒకటి అది పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే వాటి స్వభావమే పోయడము రావడము. సో కానీ మీకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ రిలేటివ్లీ స్టేబుల్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇవాళ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మన నాయకులు విదేశాలకు వెళ్ళి అక్కడ ఫారిన్ కంపెనీ సీఈఓలతో కలిసి మా దేశంలో ఇన్వెస్ట్ చేయండి, మా రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయండి అంటూ చెప్తూ ఉంటారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి వేదికలను ఉపయోగిస్తుంటారు. ఫారిన్ డిగ్నరీస్ విజిటర్స్ వచ్చినప్పుడు అపీల్ చేస్తుంటారు. అన్నిటికీ మించి వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంప్రూవ్ చేసి ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇతర దేశాల్లో జరిగేటువంటి ప్రోగ్రాముల్లో మన ఎకానమీలో ఉండే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ చెప్తుంటారు, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు పెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎఫ్డిఐని అట్రాక్ట్ చేయడానికి. సో కానీ మన దేశంలోకి ఎఫ్డిఐ ఎంత వస్తుంది, ఎంత పోతుంది, ఇది అర్థం కావాలంటే ఎఫ్డిఐలో కూడా రెండు రకాలు ఉంటాయి, మనకు అర్థం కావాలని.
మొదటిది గ్రీన్ ఫీల్డ్ ఎఫ్డిఐ అంటారు, రెండవది ఎఫ్డిఐ ఈక్విటీ అంటారు, లేదా బ్రౌన్ ఫీల్డ్ ఎఫ్డిఐ అంటారు. సో గ్రీన్ ఫీల్డ్ ఎఫ్డిఐ ఏంటంటే మన దేశంలో ఒక ఫారిన్ కంపెనీ వచ్చి కొత్తగా అంతకుముందు లేని దాన్ని డెవలప్ చేస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎఫ్డిఐ అంటారు. గ్రీన్ ఫీల్డ్ అంటే గ్రీనరీ ఉన్న ఫీల్డ్ కాదు, కొత్తగా ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు అమరావతి ఇది గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటారు. అంతకుముందు అక్కడ నగరం లేదు, కొత్త నగర నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఫ్యూచర్ సిటీ అంటున్నారు. సో అది అంతకుముందు అక్కడ సిటీ లేదు, హైదరాబాద్ సిటీ ఉన్నా దాని ఎక్స్టెన్షన్గా కొత్త సిటీ కడుతున్నారు. ఇలా కాకుండా ఎగ్జిస్టింగ్ సిటీలో మనం ఏమైనా మార్పులు చేస్తే మీకు దాన్ని గ్రీన్ ఫీల్డ్ అన్నారు. సో ఈ ఎఫ్డిఐ గ్రీన్ ఫీల్డ్ ఎఫ్డిఐ, బ్రౌన్ ఫీల్డ్ ఎఫ్డిఐ అంటారు. మళ్ళీ బ్రౌన్ ఫీల్డ్ ఎఫ్డిఐలో రెండు రకాలు ఉంటాయి, మెర్జర్స్ ఉంటాయి, అక్విజిషన్స్ ఉంటాయి. సో మర్జర్స్ అంటే ఒక ఫారిన్ కంపెనీ వచ్చి ఇండియన్ కంపెనీ కొనేయడం. అక్విజిషన్ అంటే ఒక ఫారిన్ కంపెనీ వచ్చి ఇండియన్ కంపెనీని టోటల్గా అక్వైర్ చేయకపోయినా ఈక్విటీ కొనడం. మెర్జర్ అంటేనేమో ఫారిన్ కంపెనీ ఇండియన్ కంపెనీ కలిసిపోవడం, విలీనం కావడం. అక్విజిషన్ అంటే ఫారిన్ కంట్రీ సగమన్నా అక్వైర్ చేయొచ్చు, మొత్తం కూడా అక్వైర్ చేయొచ్చు. సో ఎఫ్డిఐ ఈక్విటీ, కొంత ఈక్విటీ రూపంలోనే పెట్టవచ్చు. ఇవన్నీ కూడా ఎఫ్డిఐగానే భావిస్తారు. సో మీకు ఎఫ్డిఐ ఈక్విటీ ఫ్లోస్ ఎంత ఉన్నాయో చూద్దాం. అంటే ఇండియన్ కంపెనీస్లో ఫారినర్ పెట్టేటువంటి వాటా లేదా ఫారినర్ తన వాటా కొత్తగా పెట్టుకోవడం కానీ ఉన్నదాన్ని పెంచుకోవడం కానీ ఎఫ్డిఐ ఈక్విటీ అంటారు. ఇది ఇండియాలోకి ఎంత వచ్చింది అని కనుక చూస్తే మీకు 2017-18లో భారతదేశంలోకి $45 బిలియన్ వచ్చింది. $4,500 కోట్ల వచ్చాయి. ఇది పెరగలేదా అంటే పెరిగాయి. 2024-25కి వచ్చే వరకు $51 బిలియన్, $5,100 crore కాస్త పెరిగింది, లిటిల్ ఓవర్ 10% పెరిగింది. చాలా స్వల్పంగా, అంటే వితిన్ మీకు 17-18 నుంచి 24-25 అంటే 6-7 ఇయర్స్ పీరియడ్. సో ఇక మరి ఎఫ్డిఐ ఇదేమో మన దేశంలోకి వచ్చిన ఈక్విటీ ఎఫ్డిఐ. మన దేశంలో ఇదివరకే పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు లాభాలు లేదా వాటాలు అమ్ముకుని వెళ్ళిపోతూ ఉంటారు కదా. అలా వెళ్ళిపోయింది ఎంత చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడే అసలు మతలం ఉంటుంది. సో ఏంటా తిరకాసు ఏంటి? సో ఇక్కడ ఏంటంటే $45 బిలియన్ 17-18లో వస్తే $51 బిలియన్ 2024-25లో వచ్చాయి. ఫైన్, లిటిల్ ఓవర్ 10% పెరిగింది, 10-12%. కానీ 2017-18లో ఇండియన్ ఎకానమీలో ఇండియన్ కంపెనీలో ఉన్న తమ వాటాలు అమ్ముకొని వెళ్ళింది ఫారినర్స్ ఎంతో తెలుసా? కేవలం $21 బిలియన్, అంటే 2,100 crore. ఇది కాస్త 2017-18 నుంచి 2024-25కి వచ్చే వరకు $50 బిలియన్ పెరిగింది. అంటే 2.5 times దేశం విడిచి వెళుతున్న ఎఫ్డిఐ వాటా 2.5 times పెరిగింది. ఇదే అసలు ఇవాళ కొంప ముంచింది మనకు, అంటే డాలర్ల క్రైసిస్ తెచ్చిన అతి ముఖ్యమైన అంశం. మీరు గమనించండి, 2017-18లో దేశంలోకి $45 బిలియన్ వచ్చాయి. $1 బిలియన్ ఈజ్ 100 crore. వెళ్ళింది ఎంత? $21 బిలియన్. అంటే డిఫరెన్స్ ఎంత? నెట్ ఎఫ్డిఐ అంటారు డిఫరెన్స్లో, అది $24 బిలియన్ అంటే సర్ప్లస్. నెట్ ఎఫ్డిఐ ఈజ్ ఇన్ పాజిటివ్. కానీ ఇప్పుడు కూడా పాజిటివ్నే, సర్ప్లస్. ఎంత సర్ప్లస్? $51 బిలియన్ 2000 మీకు ఇండియాలోకి వస్తే $50 బిలియన్ వెళ్ళిపోయాయి. మిగిలిందంతా ఇండియన్ ఎకానమీలో 2024-25లో నెట్ ఎఫ్డిఐ మిగిలింది కేవలం $1 బిలియన్, $100 కోట్ల మాత్రమే. అంటే దేశంలోకి వచ్చే ఎఫ్డిఐ పెరిగిన మాట నిజం, రాలేదా అంటే పెరిగాయి. మన వాళ్ళు వెళ్తున్నారు, ఇన్వెస్టర్లను పట్టుకొస్తున్నారు. వచ్చేవాడు వస్తున్నాడు, పోయేవాడు పోతున్నాడు. అంటే ఇండియాలో లాభాలు బుక్ చేసుకుని పోతున్నాడా? ఇట్లా పైన పోవడమే కదా. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్ ఇండియా విడిచి వెళ్ళిపోవటానికి సామాన్యుడు ఏం చేయగలుగుతాడు? మనం ఎంత బంగారం కొనడం మానేసినా
ఎంత పెట్రోల్ డీజిల్ వాడడం మానేసినా, ఎంత విదేశీ వస్తువులు కొనడం మానేసినా, మన దేశాలకు వెళ్ళే డాలర్లు ఇంత వేగంగా వెళ్ళిపోతుంటే మన రూపాయికి సంక్షేమంలో పడదా? దీనికి సామాన్యుడిని నిందించాలా? సామాన్యుడు పొదుపు మంత్రం సరిపోతుందా? అయితే పోనీయండి, ఫారినర్ ఏమో నిలుస్తలేడు, ఇంకెక్కడో బాగున్నది అనుకొని వెళ్ళిపోతున్నాడు. పోనీ మన ఇండియన్ పెట్టుబడిదారులన్నా ఉంటున్నారు ఇక్కడ. ఇండియన్ పెట్టుబడిదారులకు కూడా ఇండియాలో పెట్టుబడి పెట్టడం కన్నా ఇతర దేశాల్లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందని వెళ్తున్నారు. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికి భిన్నంగా. సో డెఫినెట్గా ఇండియన్స్ వెళ్ళి వేరే చోట పెట్టుబడులు పెడితే సంతోషమే, కాదని అనడం లేదు, మనకు సంతోషమే. ఎందుకంటే మన వాళ్ళు ప్రపంచంలో పెట్టుబడులు పెడుతున్నారు, కానీ మన రూపాయికి సంతోషం కాదు. ఫారినర్ ఇక్కడ అమ్ముకొని వెళ్ళిపోయినా, ఇండియా ఫారిన్లో పెట్టినా అల్టిమేట్గా ఖర్చు అయ్యేది డాలర్లే కదా. అందువల్ల రూపాయికి బాధ తప్పదు కదా. మీరు ఇండియన్స్ ఈ పీరియడ్లో ఇప్పుడు నేను చెప్పిన 2017-18 నుంచి 2024-25 మధ్య కాలంలో ఇండియన్స్ ఎంతమంది ఫారిన్లో పెట్టుబడులు పెడుతున్నది ఏ లెవెల్లో ఉందో చెప్తాను మీకు. 2017-18లో $8 బిలియన్ ఇండియన్ ఎఫ్డిఐ అబ్రాడ్, అంటే భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి తీసుకెళ్ళిన డాలర్లు $800 crore లేదా $8 బిలియన్. ఇది 3 times పెరిగి $24 బిలియన్ చేరుకుంది, 2400 crore. అంటే మీరు గమనించండి, భారతదేశంలోకి వచ్చే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏమో మార్జినల్గా 12% పెరిగింది, కానీ ఇండియా నుంచి వెళ్ళిపోయే ఫారినర్స్ ఏమో 2.5 times పెరిగారు. ఇండియన్స్ ఫారిన్లో పెట్టుబడులు పెట్టడం 3 times పెరిగారు. ఇది కారణం అసలు మన రూపాయి దెబ్బతినటానికి. ఏ పొదుపు చర్యల వల్ల కూడా దీన్ని మనము సరిచేయలేము.